కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన 33 మంది తనతో టచ్లో ఉన్నారని పేర్కొన్నారు. దివాకర్ రెడ్డి, మైసూరారెడ్డి సహా గతంలో కాంగ్రెస్లో ఉన్నవారిని కలిశానని, ఏ పార్టీలో ఉన్నా సరే వారందరినీ కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు. చంద్రబాబు తాను ఇద్దరం గతంలో యూత్ కాంగ్రెస్లో ఉన్నామన్నారు. షర్మిలను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. షర్మిల పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె పదవి గురించి ఆలోచిస్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందని, ఆయన్ను ఏపీ ఇన్ఛార్జిని చేయాలని కోరుకుంటున్నానన్నారు. అధికార వైసీపీ ఏపీని నాశనం చేసిందని మండిపడ్డారు. ఇచ్చింది 10 సంవత్సరాలు, దాదాపుగా 10 సంవత్సరాల క్రితం. మరి ప్రత్యేక హోదాని భారతీయ జనతా పార్టీ, వైసీపీ పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయినాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. చంద్రబాబు ఎవరు? ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాను. నేను తిరుపతి, అప్పుడు అది టౌన్ తిరుపతి, ఇప్పుడు పట్టణం అయింది. తిరుపతి పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నేను ఉన్నా. ఆయన పులిచెల్ల బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన ఉన్నాడు. మా ఇద్దరం దాదాపు 49 సంవత్సరాలుగా బాగా తెలుసు. ఏముంది మా బాబుతో కలవడంలో నష్టం ఏముంది? చాలామంది విమర్శలు చేశారు, మళ్ళా వాళ్ళు వచ్చారు. ఎంతోమంది విమర్శలు చేస్తుంటారు. విమర్శ చేయడం అనేది ప్రజాస్వామ్యంలో అది ఒక పద్ధతి. ఢిల్లీలో విమానం ఎక్కేటప్పుడు ఒక పదం ఉంటుంది, దిగేటప్పుడు హైదరాబాద్ దిగేటప్పుడు పోతుంది. కాబట్టి ఈ పార్టీలో ఏమైనా జరగవచ్చు. కాబట్టి మేము చేరిన తర్వాత డిసైడ్ చేస్తాం. మంచి సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ప్లేస్ ఇచ్చేదానికి నేను రెడీ. నేను ఇంకా నోరు తెరిచి చెప్పటం లేదు, కానీ చెప్తే అది బ్రేకింగ్ న్యూస్లు అవుతాయి. ఆమె చేరిన తర్వాత నేను మాట్లాడతాను. రేవంత్ రెడ్డి స్పీచ్లు నేను మాట్లాడలేను, కానీ మాట్లాడితే బాగుంటుందని అనుకుంటుంటాను. ఎట్ట మాట్లాడాడు తెలుసా? ఒకరోజు ఒక సభలో అంత వాగ్దాటి, అంత చాతుర్యం, ప్రజలను ఆకట్టుకోగలిగాడు. చంద్రశేఖరరావు బాగా మాట్లాడతాడు, అంతకంటే 10 అంతలు బాగా మాట్లాడి ప్రజలను ఆకట్టుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చాలా బాగా చేస్తున్నాడు, బాగా చేస్తాడు కూడా. బాగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, శభాష్. నేను ఇంకోటి కూడా చెప్పాను మా మీటింగ్లో, రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి అని అడిగాను.